पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। योगस्थ कुरु कर्माणि संगम त्यक्त्वा धनंजय सिद्ध्या सिद्ध्यो समो भूत्वा समत्वं योग उच्यते। योगस्थ कुरु कर्माणि संगम त्यक्त्वा धनंजय सिद्ध्या सिद्ध्यो समो भूत्वा समत्वं योग उच्यते। समत्वं योग उच्यते। సమత్వం అంటే ఒక విషయం గురించి బాధపడకుండా ఉండటము అన్నది కాదు, లేదా ఒక విషయం గురించి సంతోషిస్తూ ఉండటము అనేటటువంటిది కాదు. ఒక విషయం వచ్చినప్పుడు బాధపడటమో లేక ఒక విషయం వచ్చినప్పుడు సంతోషపడటమో జరుగుతూ ఉంటుంది. కాబట్టి నీకు దుఃఖాన్ని కలిగించేటటువంటి విషయం నీ ముందుకు వచ్చినప్పుడు కుంగిపోవటమో, నీకు సుఖాన్ని కలిగించేటటువంటి విషయం నీ ముందుకు వచ్చినప్పుడు సంతోషంతో పొంగిపోవటమో అలా చేయటం కాదు అన్నది మామూలుగా అందరూ కూడా చెప్పేటటువంటి విషయం. సుఖం వచ్చినప్పుడు పొంగిపోకుండా, దుఃఖం వచ్చినప్పుడు కుంగిపోకుండా ఉండటమే సమము అనేటటువంటిది. అయితే ఆ విధంగా సమంగా ఉండలేరు. సమంగా ఉండాలి అంటే నిజానికి నువ్వెవరో నువ్వు తెలుసుకుని నీ ఎరుకలో నువ్వు ఉన్నప్పుడు మాత్రమే సమంగా ఉండగలవు. సమము అంటే వికారము లేకుండా ఉండటం, సమము అంటే ఏ మార్పు లేకుండా ఉండటం, ఏ వికారము చెందనటువంటిది, ఏ మార్పు చెందనటువంటిది, అది ఒక్కటే ఆత్మ. అందుకే శ్రీమద్ భగవద్గీత మనకు చెబుతున్నది నిర్దోషం హి సమం బ్రహ్మ. నిర్దోషం హి సమం బ్రహ్మ, 5వ అధ్యాయంలో 19వ శ్లోకం. నిర్దోషం హి సమం బ్రహ్మ అంటే ఏ దోషము లేనటువంటిది, ఏ మాలిన్యము లేనటువంటిది, అంటే త్రిగుణాలకు అతీతమైనటువంటిది. త్రిగుణాలకు అతీతమైనటువంటిది, ఏ మార్పు లేనటువంటిది, ఏ వికారానికి కూడా గురి కానటువంటిది ఏదైతే ఉందో నిర్దోషం హి సమం బ్రహ్మ, అదే బ్రహ్మము అనబడుతున్నది. ఇక్కడేమంటున్నారు? సమత్వం యోగ ఉచ్యతే. ఇక్కడ సమాన మాటకు అర్థం అలాగే తీసుకోవాలి. అంతేకాని సుఖం వచ్చినప్పుడు దాన్ని చూసి పొంగిపోతూ, దుఃఖం వచ్చినప్పుడు కుంగిపోతూ ఉండటం కాదు. ఎప్పుడు కూడా నువ్వు వాటిని సమానంగా తీసుకోవాలి అని చెప్తున్నారు. ఎప్పుడు కూడా నువ్వు సమానంగా తీసుకోవాలి అంటే నీ మనస్సుతో ఉన్నప్పుడు నువ్వు సమానంగా ఎలా అయినా తీసుకోలేవు. ఎందుకనంటే మనసు ఎప్పుడు కూడా వికారానికి లోనవుతూనే ఉంటుంది. మనస్సు దాని స్వభావం అది. వికారానికి లోనవటం అన్నది, మార్పుకి లోనవటం అనేటటువంటిది మనసు యొక్క స్వభావం. కాబట్టి కేవలము తాను దేహము అనేటటువంటి భావనతో ఉన్నటువంటి వ్యక్తి అలాంటి పరిస్థితులు ఏది వచ్చినప్పటికీ కూడా వికారానికి లోనవుతూనే ఉంటాడు. ఎందుకంటే మనసు యొక్క స్వభావం అది. ఎవరైతే తన్ను తాను తెలుసుకొని నేను ఆత్మస్వరూపుడను అనేటటువంటి భావన స్థిరపరచుకొని తన ఎరుకలో తాను ఉంటూ మనసుగా కాదు, తన ఎరుకలో తాను ఉంటూ తాను ఏ వికారము చెందనటువంటి ఆత్మస్వరూపాన్ని అనేటటువంటి అనుభవంతో కూడినటువంటి ఎరుకతో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏది వచ్చినప్పటికీ కూడా వస్తుంది పోతుంది, వస్తుంది పోతుంది అనేటటువంటి దాన్ని గుర్తించగలిగి ఉంటారు. ప్రతిదీ కూడా మారేటటువంటిదే, పోయేటటువంటిదే, ప్రతిదీ కూడా అశాశ్వతమైనటువంటిదే అనేది. ఆ దేహము అక్కడ ఆ పరిస్థితికి తగ్గట్లుగా ప్రవర్తిస్తూ ఉండవచ్చు. ఆ దేహము
అక్కడ ఉన్నటువంటి పరిస్థితికి తగ్గట్లుగా ప్రవర్తిస్తూ ఉండవచ్చు. ఒక్కొక్కసారి ఆ దేహం వేగంగా పనిచేయాల్సి ఉంటుంది, ఒక్కొక్కసారి ఏం పని లేకుండా ఆ దేహం నిశ్చలంగా కూడా ఉండవచ్చు. అయితే లోపల మాత్రం తన ఎరుకలో తాను ఉండటం అన్నది సమం. ఏది వచ్చినప్పటికీ కూడా తన ఎరుకలో తాను ఉండటం అన్నది అదే యోగము అనబడుతుంది. ఇప్పుడు ఏమంటున్నారు ఇక్కడ? యోగస్థ కురు కర్మాణి, యోగస్థుడవై కర్మ చెయ్యి అంటున్నారు. యోగస్థుడవై కర్మ చెయ్యి అంటే దాని అర్థం ఏమిటి? నీ ఎరుకలో నువ్వు ఉంటూ కర్మ చెయ్యి. స్మృతిలో ఉండి, నీ ఎరుకలో నువ్వు ఉండి కర్మ చెయ్యి అని అంటున్నారు. కర్మ చెయ్యి. యోగస్థ కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ. ఎవరితో చెబుతున్నారు? ఆత్మస్వరూపుడమైనటువంటి నీతో చెబుతున్నారు. నువ్వు దాంతో సంగమం చెందుతున్నావు. ఆ కర్మల పట్ల ఆసక్తి ఏర్పరచుకొని రాగద్వేషాలతో ఆ కర్మలతో సంగమం చెందుతున్నావు. సంగమం చెందినప్పుడు నీ ఎరుకలో నువ్వు ఉండటం అన్నది సాధ్యం కాదు, నీ స్మృతిలో నువ్వు ఉండటం అన్నది సాధ్యం కాదు. అంటే నీవు యోగస్థుడవై ఉండటం లేదు, నీవు యోగస్థుడవై ఉండటం లేదు. నీవు యోగస్థుడవై ఉండాలంటే ముందు నీ ఎరుక ఏదో నీవు తెలుసుకోవాలి. నీ ఎరుక నీవు తెలుసుకుని ఆ స్మృతితో ఆ ఎరుకతో ఉండి నీ ముందున్నటువంటి పని ఏదైతే ఉందో దానికి తగ్గట్లుగా ఈ దేహం ప్రవర్తించేలాగా ఆ దేహాన్ని అక్కడ ఆ పని చేసే విధంగా మలుసుకోవాలి. ఆ పని చేస్తున్నప్పుడు ఆ పని ఒక్కొక్కసారి వేగంగా జరగాల్సిన పని ఉన్నప్పుడు దేహం వేగంగా ప్రవర్తిస్తూ ఉంటుంది, ఒక్కోసారి నిశ్చలంగా ఉండాల్సినప్పుడు నిశ్చలంగా ఉంటుంది, ఒక్కోసారి నెమ్మదిగా చేయాల్సినప్పుడు నెమ్మదిగా ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఆ మనసు కానీ ఆ దేహం కానీ ఏది చేస్తున్నప్పటికీ తన ముందున్నటువంటి పనిని దానికి తగ్గట్లుగా ఎలా ప్రవర్తిస్తున్నప్పటికీ కూడా నువ్వు ఎరుకతో ఉన్నావా లేదా అనేటటువంటిది ముఖ్యం. అది యోగస్థుడవై ఉండటం అంటే. అలా ఉన్నప్పుడు సంగమం లేకుండా ఉంటుంది. అలా కాకుండా నీవెవరో తెలవకుండా నీవుగా ఉండటం అన్నది, నీ ఎరుకలో నీవు ఉండటం అన్నది ఎలాగో నీకు తెలవకుండా, నీ స్మృతిలో ఉండటం అన్నది నీకు ఎలాగో తెలవకుండా ఉన్నప్పుడు సంగమం లేకుండా పనిచేయటం అనేటటువంటిది అసలు సాధ్యం కానే కాదు. సంగమం అనేటటువంటిది చెబుతున్నటువంటిది నీ దేహానికి కాదు, నీ మనసుకు కాదు. సంగమం లేకుండా ఉండు, యోగస్థుడవై ఉండు, ఎరుకతో ఉండు అని చెబుతున్నది ఎవరి కోసం అంటే ఆత్మస్వరూపుడమైనటువంటి నీ కోసం చెబుతున్నారు. యోగస్థ కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ. సంగమం చెందటం వల్ల ఏమవుతుంది? ఒక కర్మ పట్ల ఆసక్తి ఏర్పరచుకొని ఆ కర్మతో సంగమం చెందటం వల్ల ఏమవుతుంది? ఒక్కొక్కసారి కర్తగా సంగమం అన్నది జరుగుతూ ఉంటుంది. అలాగే ఒక్కొక్కసారి ఫలసంగమం, కర్తృసంగం, ఫలసంగం, ఈ రెండు విధాలైనటువంటి సంగమం జరుగుతూ ఉంటుంది. కర్తృసంగమం, ఫలసంగమం. కర్తగా సంగమించటం, నేను చేస్తున్నాను అనేటటువంటిది. చేస్తున్నది ఎవరు? దేహం తన ముందున్న పని తాను చేస్తుంది. ఇంద్రియాణి ఇంద్రియార్థేషు వర్తంతి. పశ్యన్ స్పృణన్ స్పర్శన్ జిఘ్నన్ అచ్చన్ గచ్చన్ స్వపన్ శ్వాసన్ ప్రల్పన్ విసృజన్ గ్రోణన్ నిమిషన్ అపి ఇంద్రియాణి ఇంద్రియార్థేషు వర్తంతి ఇది ధారయన్. ఈ భావన లేకుండా నేను చేస్తున్నాను అనేటటువంటిది, అంటే నీ ఎరుకలో నీవు లేనప్పుడు
ఈ దేహము, ఈ ఇంద్రియాలు వాటి ముందున్నటువంటి పని అవి చేస్తున్నప్పుడు నేను చేస్తున్నాను అనేటటువంటి భావన ఏదైతే ఉందో అది కర్తృసంగమం. ఒక పని చేసిన తర్వాత ఆ ఫలం నాదే, ఆ ఫలాన్ని నేను అనుభవించాలి, ఆ ఫలం కోసమే నేను చేస్తున్నాను అనేటటువంటి భావన ఏదైతే ఉందో అది ఫలసంగమం. ఈ విధంగా ఆత్మస్వరూపుడమైనటువంటి నీవు కర్తృసంగమం, ఫలసంగమాలు ఏర్పరచుకుంటున్నావు. ఎందుకు ఏర్పరచుకుంటున్నావు అంటే ధ్యాయతో విషయాన్ పుంస సంగస్తే శాపజాయితే. ఒక విషయాన్ని ధ్యానించుతూ ఉండటం వల్ల, ఒక విషయం పట్ల ఆసక్తి ఏర్పరచుకుని పదే పదే ఆ విషయాన్ని ఆలోచిస్తూ ఆ విషయం గురించే ధ్యానిస్తూ ఉండటం వల్ల ఆ విషయం పట్ల రాగమో ద్వేషమో ఏర్పడుతుంది. ఆ తర్వాత తత్సంబంధమైనటువంటి కర్మ చేయాల్సి వచ్చినప్పుడు కర్తృసంగమం ఏర్పడుతుంది. ఆ కర్మ చేసిన తర్వాత ఆ ఫలంతో సంగమం అన్నది తప్పకుండా ఏర్పడే తీరుతుంది. ఈ విధంగా నీవు ఏమవుతున్నావు? కర్తవు అవుతున్నావు, భోక్తవు అవుతున్నావు. దానివల్ల ఏమవుతుంది? రేపు మరలా నీవు జన్మ తీసుకుంటున్నావు. అందుకోసం శ్రీమద్ భగవద్గీత మనకేం చెప్తుంది? యోగస్థ కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ. యోగస్థుడవై కర్మ చేయాలి. యోగస్థుడవై కర్మ చేయాలి అని అనుకున్నప్పుడు ఏ కర్మ చేస్తున్నప్పటికీ కూడా ముందుగా నిన్ను నీవు గుర్తు చేసుకోవాలి. నీ ఎరుకలో నువ్వు ఉన్నావా? స్మృతి ఉన్నదా లేదా స్మృతి తప్పిపోయిందా? ఎరుకలో ఉన్నావా, ఎరుకలో లేవా? సచేతనంగా ఉన్నావా, అచేతనంగా ఉన్నావా? సచేతనంగా చైతన్య స్వరూపుడమైనటువంటి నీవు సచేతనంగా ఉన్నావా, లేకపోతే జడమైనటువంటి దేహంతో కలిసిపోయి అచేతనంగా ఉన్నావా అనేది చూసుకోవాలి. ఆ విధంగా చూసుకుని కురు కర్మాణి, కురు కర్మాణి అన్నారు. కురు కర్మాణి అంటే ఇక్కడ అర్థం ఏమిటి? కర్మ చెయ్యి అన్నారు. ఏమిటి కర్మ చేయటం అంటే? ఏ ఏ కర్మలు ఉన్నాయి ఇక్కడ? మరలా త్రికరణాలు. కర్మ దేంతో జరుగుతుంది? త్రికరణాల ద్వారా జరుగుతుంది. ఏమిటి త్రికరణాలు? ఏమిటి? మనస్సు, వాక్కు, దేహం. ఈ మూడిటి ద్వారా కర్మ జరుగుతుంది. అంటే మనస్సులో ఒక ఆలోచన వస్తున్నప్పుడు ఆలోచనతో నీవు సంగమం చెందావా లేక నీ ఎరుకలో నీవు ఉన్నావా? ఇది మానసికమైనటువంటి సంగమం. ఆలోచన వస్తున్నప్పుడు ఆలోచనను నువ్వు గమనించేటటువంటి గమనికగా, ఆలోచనకు సాక్షిగా ఉన్నావా లేదా? అలా నీవు ఉన్నట్లయితే నీవు యోగస్థుడవై ఉన్నావు. అలాగే వాంగ్మయ కర్మ, మానసిక కర్మ తర్వాత వాంగ్మయ కర్మ. వాంగ్మయ కర్మ మాట్లాడేటప్పుడు ఆ మాటకు సాక్షిగా నీవు ఉన్నావా లేదా, నీ ఎరుకలో నీవు ఉన్నావా లేదా అనేటటువంటిది. తర్వాత శారీరక కర్మ. శారీరక కర్మ అనేటప్పటికీ మిగిలిన ఇంద్రియాలన్నీ కూడా వస్తాయి. మిగిలిన ఇంద్రియాలు అనేటప్పటికీ కన్ను చూస్తుంది. కన్ను ఒక వస్తువుని చూస్తున్నప్పుడు చూస్తున్నది కన్ను, దానికి భిన్నంగా ఉన్న ఆత్మస్వరూపాన్ని నేను అని నీ ఎరుకలో నీవు ఉన్నావా లేదా? చెవి శబ్దాన్ని వింటున్నప్పుడు శ్రవణేంద్రియం ఆ శబ్దాన్ని వింటున్నది, దానికి భిన్నంగా ఆత్మస్వరూపుడనై నేను ఉన్నాను అని నీ ఎరుకలో నువ్వు ఉన్నావా లేదా? అలాగే నాలిక రుచి చూస్తున్నప్పుడు, నాసిక ఆఘ్రాణిస్తున్నప్పుడు, అలాగే చర్మం స్పర్శ పొందుతున్నప్పుడు ఈ ఇంద్రియాలన్నీ కూడా వాటి పనులు అవి చేస్తున్నప్పుడు
అవి చేసేటటువంటి పనులకు నీవు సాక్షిగా ఉన్నావా లేక సంగమం చెందావా? యోగస్థుడవై ఉన్నావా లేదా? అలాగే కర్మేంద్రియాలు వాటి పని అవి చేస్తున్నప్పుడు ఆ పనులకు నువ్వు సాక్షిగా ఉన్నావా అంటే నీ ఎరుకలో నీవు ఉన్నావా లేక ఆ పనితో సంగమం చెందావా? అదే మనకు శ్రీమద్ భగవద్గీత కర్మ సన్యాస యోగంలో చెప్పినటువంటిది. పశ్యన్ స్వన్వన్ స్పర్శన్ జిగ్నన్ అచ్చన్ గచ్చన్ స్వపన్ శ్వాసన్ ప్రలపన్ విసృజన్ గృహణన్ నిమిషన్ అపి ఇంద్రియాణి ఇంద్రియార్థేషు వర్తంతే ఇది ధారయన్ నైవ కించిత్ కరోమితి యుక్తో మన్యతే తత్వవిత్. తన ఎరుకలో తాను ఉండటం ఎలాగో తెలుసుకున్నటువంటి ఆత్మస్వరూపుడు ఎప్పుడూ కూడా ధారణ చేస్తూ ఉంటాడట. ఏమని? ఇంద్రియాణి ఇంద్రియార్థేషు వర్తంతి ఇది ధారయాన్. నేను కాదు, నైవ కించిత్ కరోమితి, నేనేం చేసేటటువంటి వాణ్ణి కాదు, నేను ఆత్మస్వరూపుడను. ఇదే ధారణ అంటే. ఇంద్రియాలు ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఆ పనికి సాక్షిలాగా ఉండటం. నేను కాదు చేసేటటువంటిది, ఆ ఇంద్రియాలు ఆ పని చేస్తున్నాయి అని తన ఎరుకలో తాను ఉండటమే చేయాల్సినటువంటిది. యోగస్థ కురు కర్మాణి, యోగస్థుడవై ఉండి నీవు ఆత్మస్వరూపుడవు అనేటటువంటి విషయాన్ని తెలుసుకొని, ఇదంతా కూడా అంతమయ్యేటటువంటిది. అంతవంత ఇమే దేహ నిత్యస్యోక్త శరీరణ, ఇదంతా కూడా అంతమయ్యేటటువంటిది. నేను ఈ దేహంలో ఉన్నటువంటి ఆత్మస్వరూపుడను అని తెలుసుకొని, ఈ దేహం నేను కాదు, ఈ పంచ జ్ఞానేంద్రియాలు నేను కాదు, పంచ కర్మేంద్రియాలు నేను కాదు, మనస్సు నేను కాదు, బుద్ధి నేను కాదు, అహంకారం నేను కాదు, చిత్తం నేను కాదు, ఇవేవి కూడా నేను కాదు, నేను నిరాకార పరబ్రహ్మ స్వరూపాన్ని, నేను ఆత్మస్వరూపాన్ని అని నీ మీదకు నీ దృష్టి మళ్లించుకొని, నీ స్మృతి ఏదో నువ్వు గుర్తించి నీ ఎరుకలో నీవు ఉంటూ మరలా బయటకు వచ్చి ఇవన్నీ కూడా వాటి పని అవి చేసుకుంటున్నాయి అనేటటువంటి అనుభవపూర్వకంగా ఉండాలి. అనుకోవటం కాదు, ఆ గమనిక ఏర్పరచుకుని ఉండాలి. వీటన్నిటికీ కూడా నేను సాక్షి చైతన్య స్వరూపాన్ని అనేటటువంటి గమనిక ఏదైతే ఉందో నిత్యము ఆ గమనికలో ఉండాలి. ఆ విధంగా ఉండమని ఇక్కడ శ్రీమద్ భగవద్గీత మనకు ఈ శ్లోకంలో చెప్తున్నారు. యోగస్థ కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ. పనిచేసేటప్పుడు ప్రతి కదలికల్లోనూ కూడా ఈ విధంగానే ఉండాలి అనేటటువంటిది మనకు ఇక్కడ చెప్తున్నారు. శ్రీమద్ భగవద్గీత మనం చూసినట్లయితే ఒక మాత్రమైనటువంటి శ్లోకం, కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైరపి యోగిన కర్మ కుర్వంతి సంగం త్యక్త్వాత్మశుద్ధయే. యోగిన కర్మ కుర్వంతి, వాళ్ళందరినీ కూడా యోగులు అంటున్నాం, వాళ్ళందరినీ కూడా మహాత్ములు అంటున్నాం. ఎందుకు యోగులు అని అంటున్నాము అంటే, ఇందాక మనం చెప్పుకున్నాం, సమత్వం యోగ ఉచ్యతే, సమత్వం యోగ ఉచ్యతే, నిర్దోషం హి సమం బ్రహ్మ. ఎవరైతే ఆ దోషాల నుంచి బయటపడతారో, ఈ త్రిగుణాలకు అతీతంగా ఉన్నటువంటి ఆత్మస్వరూపాన్ని అనేటటువంటి తమ ఎరుకలో తాము ఉంటారో అదే యోగము అనబడుతుంది. వాళ్ళనే యోగులు అంటున్నారు. అంతే, ఆ విధంగా ఉండే వాళ్ళనే యోగులు అంటున్నారు. ఆ యోగులు కర్మ చేస్తారట. ఏ విధంగా చేస్తారు? కర్మ కుర్వంతి సంగం త్యక్త్వా శుద్ధ ఆత్మశుద్ధయే.
ఆత్మశుద్ధి కోసమట. ఆత్మశుద్ధి కోసం కర్మ చేస్తారు. సంగం త్యక్త్వా, వాటితో సంగమం లేకుండా ఆయా కర్మలతో కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైరపి, కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైరపి, కేవలము ఈ దేహము, మనస్సు, బుద్ధి, ఈ ఇంద్రియాలు ఆ పని చేసుకుంటున్నాయి, నేను కాదు. కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైరపి యోగిన కర్మ కుర్వంతి సంగం త్యక్త్వాత్మశుద్ధయే. అది యోగం అంటే. ఎవరైతే ఆ విధంగా ఉంటారో వాళ్ళనే యోగులు అన్నారు. ఈ దేహం దాని పని అది చేసుకుంటూ ఉండవచ్చు. దాని ముందు ఏది ఉన్నదో అక్కడ ఉన్నటువంటి పనిని బట్టి ఆ దేహం స్పందించుతూ ఆ పని చేసుకుంటూ ఉండవచ్చు. అయితే పని చేస్తున్నారు, బాగానే ఉంది. ఫలం అన్నది ఒకటి ఉంటుంది కదా, ప్రతి పనికి కూడా ఫలం అన్నది ఉంటుంది. మరి ఆ ఫలం దగ్గరకు వచ్చేటప్పటికి ఏ విధంగా ఉండాలి అనేది ఇక్కడ శ్రీమద్ భగవద్గీత మనకు చెప్తున్న విషయం ఏంటంటే, సిద్ధ్యా సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. కర్మ చేసేటప్పుడు ఆ ఎరుకలో ఉండాలి. అలాగే ఒక ఫలం సిద్ధించినా సిద్ధించకపోయినా, నువ్వు అనుకున్నట్లుగా వచ్చినా రాకపోయినా, ఏది ఏమైనప్పటికీ కూడా అది ఆధ్యాత్మిక క్రియాకలాపమైన, అది భౌతికమైనటువంటి క్రియాకలాపమైన ఏదైనప్పటికీ కూడా ఈ దేహం ముందుకు వచ్చినటువంటి పనిని, ప్రారబ్ధవశాత్తు ఏ పని ఈ దేహం ముందుకు వచ్చి ఈ దేహం చేయాల్సి వచ్చినా ఆ పని ఆ దేహం చేసుకుంటూ పోతుంది. ఆ పని చేసేటప్పుడు ఆ దేహం ఆ పని చేసేటప్పుడు ఆత్మస్వరూపుడనైనటువంటి నేను నా ఎరుకలో నేను ఉండాలి. అలాగే ఆ దేహం దాని ముందున్నటువంటి పనిని అది చేస్తున్న తర్వాత ఏ ఫలితం వచ్చినప్పటికీ కూడా సిద్ధ్యా అసిద్ధ్యో సమభూత్వ సమత్వం యోగ ఉచ్యతే. అప్పుడు కూడా ఏది వచ్చినప్పటికీ కూడా అది సుఖం అవ్వచ్చు, దుఃఖం అవ్వచ్చు, ఏది వచ్చినప్పటికీ కూడా నేను నా ఎరుకలో నేను ఉన్నానా లేదా, నా ఎరుకలో నేను ఉండటమే సమము అనబడుతుంది. ఒక్కొక్కసారి అది దుఃఖాన్ని కలిగించేటటువంటిది అవ్వవచ్చు, ఒక్కోసారి సుఖాన్ని కలిగించేది అవ్వవచ్చు. ఏది వచ్చినప్పటికీ కూడా ఆ ఫలాన్ని అనుభవిస్తూ ఉన్నప్పుడు నీ ఎరుకలో నువ్వు ఉన్నావా లేదా అన్నది. ఏ వికారము చెందకుండా ఆత్మస్వరూపుడమైనటువంటి నీవు ఏ వికారము చెందకుండా ఆ ఫలాన్ని ఈ దేహం అనుభవిస్తుంది. ఈ దేహం ఆ కర్మ చేసింది, ఈ దేహానికి ఈ ఫలం అన్నది ప్రాప్తము. ఆ ప్రారబ్ధవశాత్తు ఏది ప్రాప్తించాలో ఈ దేహానికి అది ప్రాప్తించింది కాబట్టి ఈ దేహం దాన్ని అనుభవిస్తుంది. వీటేటితోనూ కూడా నాకు సంబంధం ఏమీ లేదు, నేను ఆత్మస్వరూపాన్ని, ఏ వికారము లేనటువంటి నిర్వికారమైనటువంటి నిరంజనమైనటువంటి నిర్మలమైనటువంటి ఆత్మస్వరూపాన్ని అని తన ఎరుకలో తాను ఉండటమే తాను చేయాలి. ఇదే శ్రీమద్ భగవద్గీత మనకు చెప్పినటువంటి అద్భుతమైనటువంటి సాధన. ఏదో కొద్దిసేపు కూర్చుని ధ్యానం చేసుకోవటం అన్నది కాదు. చాలామంది ఒక అపోహకు గురి అవుతూ ఉన్నారు. మంత్రంతో కానీ లేదా మరేదైనా ఒక పద్ధతి ప్రకారం కానీ ధ్యానం చేస్తూ ఉన్నారు. ధ్యానం చేస్తూ ఒక స్థితిలోకి వెళుతున్నారు. స్థితిలోకి వెళ్ళి మేమేదో సాధించాము అని అనుకుంటున్నారు. అది కాదు, నిజానికి సాధించవలసినటువంటిది ఇది. ఈ మార్పు రావాలి. ఈ మార్పు రానప్పుడు దానివల్ల ఏ ప్రయోజనము కూడా లేదు. అలా చేయటం ఎందుకు అంటే, ఈ మార్పును నువ్వు గ్రహించటం కోసం. ఇది సత్యం, ఇది సత్యం. ఈ కర్మకు, ఈ కర్మ చేసేటటువంటి ఈ దేహానికి నీవు అతీతంగా ఉన్నావు. కర్మ చేసేటటువంటి ఈ దేహము, కనపడేటటువంటి ఈ జగత్తు,
ఇదంతా కూడా అశాశ్వతమే, ఇదంతా కూడా మారేటటువంటిదే, వీటికి భిన్నంగా ఉన్నటువంటి నేను, ఆత్మస్వరూపుడనైనటువంటి నేను సత్యము అని తెలుసుకోవటం కోసం ఆ సాధన చేసేది. చేసిన తరువాత ఇక్కడ ఈ దేహం ఇదిగో ఈ విధంగా ప్రవర్తించినప్పుడు ఇదంతా కూడా అశాశ్వతమైనదే, ఇదంతా అసత్యమైనటువంటిదే, ఈ దేహం ప్రారబ్ధవశాత్తు దాని ముందున్నటువంటి కర్మ అది చేస్తూ ఏది ప్రాప్తమో అది పొందుతుంది అని నిశ్చయం చేసుకుని పూర్తిగా ఏమాత్రము కదలిక కూడా లేకుండా, ఇంకే సందేహము లేకుండా నిరంతరము తన ఎరుకలో తాను, తన స్థితిలో తాను, తన స్మృతిలో తాను ఉండటమే ఈ ఆధ్యాత్మికత అనేటటువంటిది. ఇది జరగనప్పుడు ఈ మానవ జన్మ సార్థకం చేసుకోవటం అనేది సాధ్యం కానే కాదు. మానవ జన్మ సార్థకం చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఇది ఒక్కటే మార్గం అంతే. లేనప్పుడు ఏమవుతుంది? నేను కర్మ చేస్తున్నాను అనేటటువంటి భావన ఏర్పడుతుంది. నువ్వు కర్మ చేస్తున్నావు అన్నప్పుడు తప్పకుండా నీవు రేపు కర్మఫలాన్ని అనుభవించాలి. ఆ కర్మఫలాన్ని అనుభవించటానికి ఒక్కొక్కసారి నువ్వు చేసినటువంటి కర్మకు ఫలితాన్ని నువ్వు ఎమ్మటే పొందుతూ ఉంటావు. ఒక్కొక్కసారి నువ్వు చేసినటువంటి కర్మకు ఫలితాన్ని ఒక నెల రోజుల తర్వాత పొందుతూ ఉంటావు. ఒక్కొక్కసారి నువ్వు చేసినటువంటి కర్మకు ఫలితాన్ని 9 నెలల తర్వాత పొందుతూ ఉంటావు. ఒక్కొక్కసారి నువ్వు చేసినటువంటి కర్మకు ఫలితాన్ని 10 సంవత్సరాల తర్వాత పొందుతూ ఉంటావు. ఒక్కొక్కసారి నువ్వు చేసినటువంటి కర్మకు ఫలితాన్ని వచ్చే జన్మలో పొందుతూ ఉంటావు. ఒక్కొక్కసారి నువ్వు చేసినటువంటి కర్మకు ఫలితాన్ని 10 జన్మల తర్వాత పొందుతూ ఉంటావు. ఇది కర్మ యొక్క విశిష్టత. కాబట్టి నువ్వు ఈ రోజున చేసేటటువంటి కర్మలు నేను చేస్తున్నాను నువ్వెవరో తెలవకుండా ఈ దేహంతో అశాశ్వతమైనటువంటి అల్పమైనటువంటి ఈ దేహంతో మమేకం చెంది ఈ దేహమే నువ్వు అనుకుంటూ, అదే అహం ఆకారం, అదే అహంకారము అంటే. అహంకారంతో నువ్వు చేసేటటువంటి కర్మల యొక్క ఫలితాన్ని అనుభవించటానికి నెల పట్టవచ్చు, సంవత్సరం పట్టవచ్చు, 10 సంవత్సరాలు పట్టవచ్చు, లేదా వచ్చే జన్మ అవ్వచ్చు, లేదా పై వచ్చే జన్మ అవ్వచ్చు, లేదా 10 జన్మల తర్వాత అయినా అవ్వచ్చు. అందుకోసమే నువ్వు జన్మలు తీసుకోవాల్సి వస్తుంది. కేవలము ఈ సంగమం వల్ల, కేవలము ఈ సంగమం వల్ల, కేవలము అహంకారంతో నేను చేస్తున్నాను అనేటటువంటి ఆ ఒక్క ఆలోచన వల్ల. దానివల్ల ఏదైనా ప్రయోజనం ఉందా? ఏ ప్రయోజనము లేదు. కర్మ జరుగుతుంది, ఆ తర్వాత ఫలితం అనేది ఎలాగూ వస్తూనే ఉంది. అయితే అనేక మంది ఈ రోజున ఒక గుర్తింపు కోసం నేను చేస్తున్నాను, అందరూ నన్ను గుర్తించారా లేదా, ఇది నేనే చేశాను, అది ఏ పైనైనప్పటికీ కూడా ఈ రోజున అనేక చెడ్డ పనులు చేసి కూడా గర్వంగా నేనే చేశాను అని చెప్పుకోవటం కూడా అలవాటై కూర్చుంది. అలాగే ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి కర్మలు ఏది చేసినప్పటికీ కూడా అది నేను చేశాను అని ప్రముఖంగా అందరికీ తెలిసేలాగా పెద్ద పెద్ద బోర్డులు రాయించుకుని పేపర్లో వేయించుకోవటం, అందరూ పెద్ద పెద్ద సభలు పెట్టి ఘనంగా సన్మానాలు చేయించుకోవటము జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుంది? అహంకారంతో కూడినటువంటి ఆ కర్మల వల్ల, అవి ఏ కర్మలైనప్పటికీ కూడా, అవి పుణ్యకర్మలు అవ్వచ్చు, అవి పాపకర్మలు అవ్వచ్చు, ఏ కర్మ చేసినప్పటికీ కూడా ఆ కర్మ యొక్క ఫలితాన్ని అనుభవించటానికి నువ్వు మరలా అనేక వందల వేల జన్మలు తీసుకోవాల్సి వస్తుంది. ఒకే ఒక్క చిన్న మార్పు, నేను ముందున్న పని ఆ దేహం చేసుకుంటుంది, నేను ఆత్మస్వరూపుడను ఇది ధారయాన్. ఈ విధంగా నీవు భావన చేసుకుంటూ ఉన్నట్లయితే నీవు కర్తవు కాదు, నువ్వు భోక్తవు కాదు. అందుకు మనసు ఒప్పుకోవటం లేదు, నేనే చేశాను.
ఎంత ప్రలోభానికి గురవుతున్నారో చూడండి. ఎవరి గొయ్యి వాళ్లే తవ్వుకుంటున్నారన్నమాట. ఎవరి కళ్ళని వాళ్లే వాళ్ళ 2 చేతులతో 2 వేళ్లతో పొడుచుకుంటున్నారన్నమాట. అనేక జన్మలు వాళ్ళ ముందు వాళ్లే ఏర్పరచుకుంటున్నారన్నమాట. సత్యమేదో తెలుసుకున్నప్పుడు అంతవంత ఇమే దేహ నిత్యస్యోక్త శరీరణ అనాశినో అప్రమేయస్య తస్మాద్యుధ్యస్వ భారత. యుద్ధం చేయమంటున్నారు. దేంతో యుద్ధం చేయమంటున్నారు? మాయతో యుద్ధం చేయమంటున్నారు. మాయ నిన్ను బలంగా లాగుతుంది. దేనిలోకి లాగుతుంది? అంతమయ్యేటటువంటి ఈ దేహమే నువ్వు, ఈ ఆకారమే నువ్వు అని నీకు అహంకారాన్ని కలిగిస్తూ ఉంది ఈ మాయ. ఆ వాసనలతో, ఆ దేహ వాసనతో యుద్ధం చెయ్యి. భీష్మించుకొని కూర్చున్నటువంటి ఆ దేహ వాసన ఏదైతే ఉందో దాంతో నువ్వు యుద్ధం చెయ్యి. అంతవంత ఇమే దేహ నిత్యస్యోక్త శరీరణ. ఇది అంతమయ్యేటటువంటిది. నీవా నిత్యమైనటువంటి వాడివి. అనాశినో, నువ్వు అసలు నీకు నాశనం అనేదే లేనే లేదు. నువ్వు శాశ్వతమైనటువంటి వాడివి. అప్రమేయస్య, నువ్వు ఈ ఇంద్రియాలకు గోచరమయ్యేటటువంటి వాడివి కానే కాదు. నీవు నిరాకార పరబ్రహ్మ స్వరూపానివి. నీవు సచ్చిదానంద స్వరూపానివి. ఈ దేహమా అసత్ జడ దుఃఖ స్వరూపము, అసత్యమైనటువంటిది, అశాశ్వతమైనటువంటిది, నాశనమయ్యేటటువంటిది, అంతమయ్యేటటువంటిది. ఈ విషయాన్ని గ్రహించి తన్ను తాను తెలుసుకొని తన ఎరుకలో తాను ఉంటూ ఈ దేహం ముందు ఉన్నటువంటి పనిని ఆ దేహం చేస్తుంది, ఆ ఇంద్రియాలు చేస్తున్నాయి అని మానసిక కర్మ, వాంగ్మయ కర్మ, శారీరక కర్మ 3 కర్మలకు కూడా సాక్షిగా ఉండమని మనకు శ్రీమద్భగవద్గీత చెప్తున్నది. అదే యోగస్థ కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్యా సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. అప్పుడు నీవు యోగివే, అప్పుడు నీవు మహాత్ముడవే, అప్పుడు నీవు మహాజ్ఞానివే. అప్పుడు నీవు పొందుతావు ఒక అద్భుతమైనటువంటి జీవన్ముక్తావస్థ. అదే మోక్షానికి దారితీస్తుంది. నిరంతరము కూడా నిన్ను నీవు స్మరించుకుంటూ నీ ఎరుకలో నీవు ఉండటమే చేయాల్సినటువంటిది. నీ ఎరుకలో నీవు ఉన్నప్పుడు ప్రతిదీ సరవుతుంది. ఆలోచనలు సరవుతాయి. ఎందుకనంటే ఇప్పుడు దాకా గమనించేవాడు లేడు కాబట్టి ఆలోచనలన్నీ కూడా విచ్చలవిడిగా పోతూ ఉన్నాయి. ఇప్పుడు దాకా గమనించేవాడు లేడు కాబట్టి ఈ వాక్కు విచ్చలవిడిగా పోతూ అందరినీ కూడా దుఃఖానికి గురి చేస్తూ, అశాంతికి గురి చేస్తూ ఉంది. అలాగే గమనించేవాడు లేడు కాబట్టి ఈ దేహం దాని ఇష్టం వచ్చిన పనులన్నీ కూడా విచ్చేస్తూ నిన్ను దుఃఖానికి గురి చేస్తూ మరలా నీవు జన్మలు తీసుకునేలాగా చేస్తున్నది. ఈ రోజున గమనించేవాడివైనటువంటి నీవు, ఆత్మస్వరూపుడవైనటువంటి నీవుగా ఉన్నట్లయితే నీ ఎరుకలో ఇవన్నీ కూడా ఏ విధంగా ఏ సత్కర్మలు చేయాలో ఆ సత్కర్మలు చేస్తూనే ఉంటాయి. ప్రతిదీ కూడా అప్పుడు సత్కర్మే అవుతుంది. నీవుగా లేనప్పుడు ఈ మనస్సు, ఈ వాక్కు, ఈ దేహము చేసేటటువంటివి ఎన్నో దుష్కర్మలే అవుతాయి. అవి ఎందరికో బాధను కలిగిస్తూ, ఎందరినో అశాంతి పాలు చేస్తూ నిన్ను దుఃఖభూయిష్టమైనటువంటి ఈ జనన మరణ చక్రంలోకి నెట్టుతూనే ఉంటాయి. ప్రతిసారి కూడా నెట్టుతూనే ఉంటాయి. నీవు గమనించేవాడిగా ఉన్నప్పుడు, నీ ఎరుకలో నీవు ఉన్నప్పుడు, నీ స్మృతిలో నీవు ఉన్నప్పుడు నువ్వు చేసేటటువంటిది ప్రతిదీ కూడా సత్కర్మే అవుతుంది. ఆ దేహం చేసేటటువంటిది ప్రతిదీ కూడా అద్భుతమైనటువంటి కర్మే అవుతుంది. ప్రతిదీ కూడా సత్కర్మే అవుతుంది. ప్రతిదీ కూడా అందరికీ కూడా శాంతిని ఇస్తూనే ఉంటుంది. ఎవరిని అశాంతి పాలు చేయదు ఆ దేహం. అప్పుడు
దీన్ని అర్థం చేసుకుని యోగస్థ కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్యా సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. ఈ విధంగా ఆచరించి అందరూ కూడా ఇది ఆచరించటం వల్ల కలిగేటటువంటి ఆ పరమశాంతిని ఆస్వాదిస్తూ నిరంతరము ఎరుకలో ఉండాలని కోరుకుంటూ ఆ విధంగా ఆశీర్వదిస్తున్నాను. జై సచ్చిదానంద. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో